హాయ్ ఫ్రెండ్స్, ఇగో మీ బాంతి ఉన్నాడు మీ ముంగట. ఏమైనా క్వశ్చన్స్ అడగాలంటే కమెంట్స్లో అడగండి. దీనికి కామెంట్స్లో అడగండి ఫ్రెండ్స్. మనం నిన్న ఊటీ నుంచి ట్రావెల్ చేసి ఇప్పుడు డైరెక్ట్గా కోయంబత్తూర్ ఈషా ఫౌండేషన్కి వచ్చేసినాం. నిన్న నైట్ రూమ్ తీసుకొని పడుకున్నాం. ఇప్పుడైతే స్టాచ్యూ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం. వెళ్ళిన తర్వాత అక్కడ లొకేషన్ దగ్గర కలుద్దాం. ఇప్పుడే ఆ దేవుడి దగ్గరికి అయితే వచ్చేసినాం. వర్షం పడుతుంది దరిద్రానికి. ఒకసారి లొకేషన్ చూడండి. ఇప్పుడే మేము స్నానం చేసిన తర్వాత వచ్చినాం కదా, వచ్చి దర్శనం చేసుకున్నాము. ఏమంటారు, ఇక్కడ స్టాచ్యూ ఉంది చూసారు కదా, చాలా పెద్దగా ఉంది స్టాచ్యూ. స్టాచ్యూ వెనకాల లింగభైరవి టెంపుల్, ధ్యానలింగము ఇవన్నీ ఉంటాయి. మెడిటేషన్. బట్ చాలా మంది ఏంటంటే ఇది ఒక్కటి చూసుకొని వెళ్ళిపోతారు. అది కూడా మీరు పక్కా విజిట్ చేయాలి. లైఫ్లో ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్. అంటే ఏంటంటే మొత్తం సైలెన్స్, ఓన్లీ సైలెన్స్. ఇంకా వీళ్ళకి గయ గయ వాగే పిట్టుంటే ఓన్లీ సైలెన్స్. ఫోన్స్ ఆర్ నాట్ అలౌడ్. బ్యాక్ సైడ్ ఇక్కడ ఫొటోస్ ఇవ్వచ్చు, కానీ బ్యాక్ సైడ్ నాట్ అలౌడ్. అక్కడ పెట్టేసి వెళ్ళిపోవాలంతే. ఇప్పుడు మున్నార్ పోతున్నాము. పోయేసరికి నైట్ అయిపోతుంది. ఇప్పుడు 6 అవుతుంది. పోయేసరికి 9 అట్లా అవుతుంది. అయిన తర్వాత అక్కడ నుంచి కంటిన్యూ చేస్తాం మళ్ళీ వీడియో. అది మరి అయితే బాయ్ చెప్పు. వాటర్ ఫాల్స్ ఫ్రెండ్స్, వాటర్ పోతున్నాయి. పంబ నది పోతూనే ఉంది తెలుసా కిందికించి. మొత్తం కొండలు గుట్టలకి ఇవే వాటర్. ఇప్పుడే మనం రూమ్ కి అయితే రీచ్ అయిపోయినాం. రోడ్డు మాత్రం వరస్ట్ రోడ్డు. వరస్ట్ అంటే వరస్ట్ ఎందుకు అంటున్నాం అంటే ఆ గీత ఉంటుంది రోడ్డు. ఆ గీత రోడ్ లో ఇంత కారు పోవాలా, ఇంత లారీ అసలే కావు. ద టఫెస్ట్ జర్నీ ఇదైతే 100% టఫ్. సౌత్ ఇండియన్ రోడ్స్ కాదు. డ్రైవింగ్ రానోళ్ళు మాత్రం అస్సలు రావు. అంటే మేము చెప్తుంది కోయంబత్తూర్ టు మున్నార్ రోడ్. మున్నార్ రోడ్ చాలా డ్రైవింగ్ నార్మల్ వచ్చిన వాళ్ళు అయితే మాత్రం నడపకుండా అసలు పర్ఫెక్ట్ డ్రైవర్స్ ఉన్న వాళ్ళు మాత్రమే వెహికల్ ఇంచెస్ గ్యాప్ మాకు వచ్చేటప్పుడు కొద్దిగా తాకింది మా బండికి. తాకిచ్చింది, ఆల్రెడీ తాకింది. తలప పోతున్నారు. ఇప్పుడైతే మనం సైట్ సీయింగ్ వచ్చేసినాం. వీడు సలార్ చూసి మున్నార్ని మన్నార్ వరదరాజ మన్నార్ అంటాడు. నిన్న మనం నైట్ మనకు రూమ్ అయితే ఇప్పించింది కదా, అతనే గైడ్ లెక్క వస్తాడు. జస్ట్ 200 రూపీస్ పెట్రోల్ కి నాకు మనీ ఇచ్చే చాలు. మొత్తం ఆయన చూపిస్తా అంటున్నాడు. ఆయన గవర్నమెంట్ గైడ్ అంట. అంటే లైక్ ఆయన ఐడి కార్డు చూపించిండు. వాళ్ళకి గవర్నమెంట్ నుంచి సాలరీస్ వస్తాయంట. వెదర్ అయితే ఇప్పుడు వర్షం ఏం పడతలేదు. ఇప్పుడైతే వర్షం లేదు. వర్షం క్లైమేట్ టిఫిన్ చేయడానికి అయితే వెళ్తున్నాం మార్కెట్ సైడ్. ఇప్పుడు మెయిన్ ఫ్రంట్ అయితే గైడ్ మనకు ఓన్లీ మెయిన్ ప్లేసెస్ చూపిస్తా అన్నాడు. అది ఏం మెయిన్ ప్లేసెస్ ఇక ఏమంటారు, గైడ్ చూపించేటి అన్ని రికార్డ్ చేసి పెడతాం. సరేనా? ఓకే, బాయ్. White color, white color, white color, white color, white color, white color.
సైట్ సీయింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా. సైట్ సీయింగ్ ఆల్రెడీ మీరు విజువల్స్ అయితే చూసుంటారు. వ్యూ పాయింట్స్ చూసుకున్నాం, వాటర్ ఫాల్ చూసుకున్నాం. ఇప్పుడైతే కేరళ స్పైస్ గార్డెన్ అని చెప్పి గవర్నమెంట్ అదే కేరళ స్పైస్ గార్డెన్ అయితే విజిట్ అవుతున్నాం. పర్ హెడ్ 100 రూపీస్, 100 రూపీస్ పర్ హెడ్ టికెట్. 100 రూపీస్లో గైడ్ వెహికల్ ఇంక్లూడెడ్. స్పైస్ గార్డెన్ మొత్తం తిప్పుకొని వస్తారంట. చూద్దాం వెహికల్ వస్తుంది మన కోసం. ఆల్రెడీ ఒక వెహికల్ ఫుల్ అయిపోయింది, వెళ్ళిపోతుంది. బొలెరో క్యాంపర్లు అయితే ఎక్కినాం. ఇంకా కూర్చో తప్పు చేసాం ఫ్రెండ్స్. మీరు వస్తే ఇంకా కూర్చోకూరి. ఈ రోడ్డు చూడు ఒకసారి. ఈ క్యాంపర్లో పోతున్నాము. ఇది ఎట్లా అంటే రోలర్ కాస్టర్ రైడ్ ఎక్కున్నది. బండి మనకు నడపడానికి రాదు. మనకు జరిగే అంటే ఇక్కడైతే క్యాంపర్ తెచ్చి వదిలిపెట్టేసింది. అప్పుడే బండి దిగినాం ఫ్రెండ్స్. బండి దిగేసి టీ గార్డెన్ అయితే పోయి వచ్చినాం. టీ గార్డెన్ అనేది ఏంటంటే ఇది ఒక ప్రైవేట్ ఎస్టేట్ అనమాట. అంటే ఇది గవర్నమెంట్ అప్రూవ్డ్. అంటే ఏంటంటే న్యాచురల్గా పెరిగిన చెట్లు, స్పైసెస్ ట్రీస్, ఆయుర్వేదిక్ ట్రీస్ అన్నీ మనకు చూపిస్తారనమాట. డెమో ట్రీస్ పెట్టి న్యాచురల్ అని అయితే ఉన్నాం. 1550 రూపాయలు బోకా. నేను కూడా ఏమంటారు హనీ తీసుకున్నా, ఒక పర్ఫ్యూమ్ కూడా తీసుకున్నా. 600 బోకా. హైయెస్ట్ పర్ఫ్యూమ్ వచ్చేసి 56,000. ఇంతే బాటిల్. అరబికోల్ వాడతారంట. అరబికోల్ అక్కడ అది బాలేదు. హనీ అయితే టేస్ట్ చేసినాం. టేస్ట్ చేసి కూడా చూపించారు న్యాచురల్ అని చెప్పేసి. బట్ చూద్దాం ఏమవుతుందో, ఎట్లుంటుంది అనేది మాకు తెలియదు క్లారిటీగా. ఏమంటారు పర్ఫ్యూమ్స్ ద్వారా చాలా ఉన్నాయి. ఒక పర్ఫ్యూమ్ అయితే ఫస్ట్ టచ్ చేసిండు, ఇట్లా పెట్టిండు నా చేతికి. పెడితే ఒక ఫ్లేవర్, ఒక స్మెల్ వచ్చింది. రబ్ చేస్తే ఒక స్మెల్ వచ్చింది. ఇంకా రబ్ చేస్తే ఇంకొక చాక్లెట్ ఫ్లేవర్, అది వెనిలా ఫ్లేవర్. మళ్ళీ బాడీకి హీట్ వచ్చి, ఇప్పుడు చెమట వచ్చింది అనుకో, చెమట వస్తే దానికి ఒక డిఫరెంట్ ఏమంటారు స్మెల్. ప్రతి దానికి డిఫరెంట్ స్మెల్ వస్తుంది. అది ఎట్లంటే ఒక ఫైవ్ ఫ్లేవర్, ఒక 5 టైప్స్ ఆఫ్ డిఫరెంట్ అట్లా వచ్చినాయి. ఇక మేఘాలు ఎట్లా వస్తున్నాయి చూడరా. కనిపిస్తలేదు కానీ ఫ్రెండ్స్. ఇక మేఘాలు ఎట్లా అవుతున్నాయి చూడరా. ఇప్పట్లా మ్యాగీ ఆర్డర్ చెప్పాడు, మ్యాగీ కూడా చేయలేడు. ఫాస్టర్ దెన్ మ్యాగీ. ఇప్పుడు కొండలు కనిపిస్తున్నాయి. అయినా ఇప్పుడు ఏమంటారు, ఇప్పుడు కనిపిస్తుంది కూడా కనిపిస్తుంది. మొత్తం మంచుతోని మొత్తం మీ కెమెరాలో కనిపిస్తలేదు, బట్ మా మీదికి మేఘాలు పోతున్నాయి. జస్ట్ ఇన్ సెకండ్ 5 సెకండ్స్ మేఘాలు మొత్తం క్లౌడ్స్ వచ్చేసినాయి. ఏం కనబడతలేదు. ఇప్పటిదాకా మేము ఫొటోస్ దిగింది, దీన్ని అసలు ఏం కనబడతలేదు. అది కార్ వస్తుంది. జస్ట్ మ్యాగీ కూడా కాలేదు, ఫాస్టర్ దెన్ మ్యాగీ. She's probably asleep.